చాలా రోజులైంది కలవక. అంటేనే బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా బస్సులలో ఎట్లా పోతానే మస్తు రస్సి దిగలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. మస్తు మంది ఉంటుంది కదనే బండిలలో. అంటే బస్సులలో వచ్చేటప్పుడు చల్ల ప్యాకెట్ అన్నా గొడుగు పట్టుకుంటే చల్ల ప్యాకెట్ తాగాలి. లేకపోతే ఎక్కడన్నా చల్లగా వేప చెట్టు ఆడున్న కాడ ఇట్లా రంజాన్ ఇట్లా కుండలలో వాటర్ పెడతాడు చూడే అవి తాగాలి. కండక్టర్లు విలువనే లేదు, డ్రైవర్లు విలువ లేదు, మొత్తం తీసి పారేసినట్టే మాట్లాడుకోరు. ఎందుకంటే ఫ్రీ బస్ అందుకే కదా ఫ్రీ బస్ కాబట్టి ఆ డ్రైవర్లకు వింటున్నాను. అందుకే ఫ్రీ బస్ లో ఓకే ఆటో పట్టుకొని పో అని చెప్తున్నా నేను. ఆటో డ్రైవర్లు అంటారు అమ్మ ఫ్రీ బస్ ఉండగా ఆటో ఎందుకు ఎక్కుతావు అంటారు. మళ్ళీ ఆటో చార్జెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అది కూడా కరెక్టేనే, అంటే అది కూడా కరెక్టే. ఎందుకు మనకు అవసరమా ఫ్రీ బస్ లో పోయేది? మరి ఎండనో ఏదో ఇంత ఫ్రీ బస్సులే పోవాలి. బస్ ఎక్కే ముందు ఇంత కూల్ డ్రింక్స్ అన్నా లేకపోతే చల్ల ప్యాకెట్ అన్నా ఏదైనా పట్టుకొని ఎక్కే రూపా. ఫ్రీ బస్సే కదా, డబ్బులు ఇక్కడి ఓన్లీ ఆధార్ కార్డేనే. ఆధార్ కార్డు చూస్తే మేము ఇయ్యమంటారు. అవునా? ఆధార్ కార్డు దుకాణంలో పెట్టు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పుడు డబ్బులు ఎందుకు ప్యాకెట్ మనీ ఆధార్ పట్టుకొని అంటుంది. అదే ఆధార్ పట్టుకొని నువ్వు అది షాప్ లో పోయి నాకు కూల్ డ్రింక్స్ ఇవ్వని ఆధార్ కార్డు చూపి. అయ్యో పుచ్చకు లెక్క వెళ్ళిపో అవునా? ఇక మరి ఏం చేద్దాం, ఆధార్ కార్డు పెట్టి. ఆధార్ కార్డు ఉందని పైసలు ఇస్తలేదు, విలువ లేదు, బయట విలువ లేదు, అసలు ప్యాకెట్ మనీ. అక్కడికి వెళ్ళాం. బస్ స్టాండ్ పోయినాక ఆయనకి ఏం జరిగిందంటే ఒక ఆయన ఏం చేసిండు, ఇక రామ్మ అన్నాడు. పోయినాక ఏమన్నాడు, తిన్నావా అన్నాడు. తిన్నా. నువ్వు తిన్నావా అన్నా. తిన్నా అన్నాడు. అంటే కళ్ళు తాగుతావా అన్నాడు. నువ్వు తాగుతావా అన్నాడు. ఏమి బాగా తాగా 2 కోటర్లు తాగుతా అన్నాడు. రెండే తాగుతావా అని అన్న. అన్నాక ఆయనతో ఏమన్నాడు, నువ్వు ఇంకోటి 3-4 తాగుతా అన్నాడు. 4 తాగుతా వలస వచ్చినోడా అన్న. అన్నాక ఆయనతో వెంబడవడం ఉరుకలు అడిగినాయి. అయిపోయి ఆడుకునేటోళ్ళు ఎన్ని ఆటలు ఆడుకునేది. మనం తొక్కుడు పిచ్చి ఎట్లా ఆడుకున్నామే. వాటర్ తాగే అయ్యో వాటర్ తాగింది. తాగినా ఏం లేదు, ఖాళీగానే ఉంటున్నా. అంతేనా? వేడి చేసుకుంటూనే ఉన్నా. ఏం తాగుతాయి? కూల్ డ్రింక్స్ తాగుతావా? ఏం అవసరం లేదు. వాటర్ అవి ఇవి తాగుతాయి. ఇక్కడ చూడే కుండలలో ఇప్పుడే చల్లటి వాటర్ తాగొచ్చింది. ఇప్పుడు ఏం అవసరం లేదు. మనం కలుసుకునే అదృష్టం కదా, మరి చాలా రోజులకు కలుసుకుంటాం. ఇప్పుడైతే మాట్లాడితేనే సరిపోతుంది. ఎంతో మస్తు రోజులే కదా. రూప్ అంత బాగా అంత బిజీ లైఫ్ అయిపోయింది. ఫోన్ కూడా మాట్లాడట్లేదు. ఎప్పుడు పిల్లలు చూసుడు బిజీ అనే ఏమన్నా అంటే అటు జాబ్ లో పోతుంది. నువ్వు తగినాక సెట్ అయినా అది జాబ్ సెట్ అయింది. నాకంటే ఫీలింగ్ ఎవరు వచ్చినా నన్నే కలవాలి. వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తామే. సరే ఇప్పుడు ఏం లేవు చెప్పుకోవడానికి. అప్పుడు ఏం వస్తున్నాయి. చిన్నప్పుడు అయితే అందరం కలిసి వాళ్ళం సమ్మర్ కానీ బయట పడుకుంటున్నాం. అసలు ఇప్పుడు బయట అంటేనే అదేదో బంగారం చల్లటి గాలి పడుకొని మంచిగా కబుర్లు పెట్టుకుంటూ పడుకునే వాళ్ళం. దగ్గర వేసుకొని ముచ్చట్లు పెట్టుకుని ఎంత మంచిగా ఆడుకునేటోళ్ళు. ఎక్కువ కూలర్లు వచ్చినాయి, ఏసీలు పెట్టుకోవడం, వీటి వల్ల అసలు అందరు కలిసి పడుకొని కబుర్లు పెట్టుకునే కరువైపోయింది. అష్టచెమ్మ మంచిగా అసలు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే ఇంట్లో అష్టచెమ్మని అయితే కంపల్సరీ ఆడుకునే వాళ్ళం.
స్వీట్ మెమొరీ అవును. దొరికిన అసలు అప్పటి ఆటలే కరువైపోయినాయి. ఫోన్లో ఆటలు, ఫోన్లో చూడడం. ఈ మొబైల్ వల్ల అమ్మ బోరింగ్ అవి ఎప్పుడే చెప్పకంటారు ఏమైనా వీడియో గేమ్స్ ఆ గేమ్స్ ఈ గేమ్స్ పిచ్చి గేమ్లే ఉన్నాయి. ఈ మొబైల్ వల్ల అసలు మనం ఆడుకునే ఆటలే మర్చిపోయినాం. అసలు మన పిల్లలకు ఆటలే కరువైపోయినాయి. అసలు వాళ్ళకి తెలియలేదు. మనం ఎన్ని ఆటలు ఆడుకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అవును. ఇప్పుడు హాలిడేస్ రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అడిగి వెళ్ళు పిండి వంటలు గంజి సర్వపిండి చపాతీలు ఇవన్నీ చేసుకుంటా బయట వాడుకుంటుంది ఎంత బాగుంటుంది. హాలిడేస్ రాగానే పిల్లలకి గారెప్పాలు, గారెప్పాలు సకినాలు మురుకులు, గిన్నె పిండి అవి అమ్మ వేసి పెట్టకపోతే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పటి పిల్లలు పానీపూరి అదొకటి ఇదొకటి నూడిల్స్ బయటకెళ్ళి అన్ని ఇవి అని అనుకుంటా పిల్లలు ఇవి తింటున్నా ఇప్పుడు వంటలే తింటలేరు. మొత్తము బయట ఫుడ్గా అలవాటయ్యారు. స్నాక్స్ సరేనే మరి. సరే ఉంటారా అయ్యన్నా వెళ్తాం. ఉంటారా కానీ అప్పుడప్పుడు బాయ్.